అందరికీ నమస్కారం। ఈరోజు ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో గతంలో ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా అమలు చేసి సూపర్ 6ని అమలు చేసి రేపు అనంతపురం జిల్లాలో ఈ నెల 10న బహిరంగ సభ ఏర్పాటు చేసుకుంటున్నాం। సూపర్ 6ని సూపర్ హిట్గా అమలు చేసినందుకు ఇందులో మహిళలు అతి సంఖ్యలో పాల్గొపోతున్నారు। అదే సమయంలో ఈరోజు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా సాటిస్ఫాక్షన్ లెవెల్ బాగా పెరిగింది। 14 నెలల్లోనే అద్భుతమైన పరిపాలన అందించినందుకు ప్రజలను కూడా హర్షిస్తున్నారు, గౌరవిస్తున్నారు, చాలా ఆనందిస్తున్నారు। ఈ దృష్టిలో పెట్టుకొని వైకాపా నాయకులు జగన్మోహన్ రెడ్డి టీం ఎన్డీఏ కూటమి మీద చంద్రబాబు నాయుడు గారి పైన అనవసరమైన రాద్ధాంతం చేస్తూ అసత్య ఆరోపణలు చేస్తూ ఈరోజు మొత్తం యావత్ ప్రజల్ని మభ్యపెట్టే విధంగా వాళ్ళు మాట్లాడిన తీర్పు మనం చూస్తున్నాం। జగన్మోహన్ రెడ్డి వారు ఫేక్ న్యూస్తో ఫేక్ మాటలతో ఒక లెవెల్కి వెళ్తుంటే సజ్జల రామకృష్ణ గారు వారు కూడా ఏదో రాష్ట్రంలో జరిగిపోతుందని ప్రజల్ని తప్పుదోవ పట్టించే విధంగా గతంలో ఆయన అధికారంలో ఉండగా అన్ని శాఖలను మానిటరింగ్ చేసిన సజ్జల ఇప్పుడు కూడా అదే మైండ్ సెట్లో ఆయన ఉన్నట్లు అనిపిస్తుంది। మళ్ళీ కూడా ఆయన వచ్చి మళ్ళీ ఆ అన్ని శాఖల మీద మాట్లాడే తీరును మనం చూస్తున్నాం। ఆయన ఇంకా ఆ మైండ్ నుంచి బయట రాలే। ఇంక మేము అధికారంలో ఉన్నాం, అన్ని శాఖలకి ఆధిపత్యం వహించాను, నేను అందరిని డమ్మీలు చేసి నేను ముందుకు వచ్చాను, మళ్ళీ నేను అదే విధంగా వెళ్తామని అనుకుంటే ఆయన కొద్దిగా వెనక్కి వెళ్ళవలసిన అవసరం ఉంది। ఎన్నికలు జరిగాయి ఆంధ్రప్రదేశ్కి, దానికి ఎన్డీఏ కూటమికి అధికారం వచ్చింది, అధికారాన్ని అద్భుతంగా ప్రజలు ఇచ్చారు। బాగా తెలుగుదేశం పార్టీకి, బీజేపీ, జనసేనకి మంచి మద్దతు ఇచ్చిన విషయాన్ని ఆయన మర్చిపోయారేమో, ఆయనకి గుర్తురావట్లేదేమో। అందుకు మళ్ళీ కూడా ఆయన పాత బాణినే మాట్లాడుతున్న సందర్భం మనం చూసుకోవాలి। అహంకారపైన వాతావరణంలో ఆయన మాట్లాడుతున్న తీరుని మనం చూడాలి। అందుకే ఈరోజు యావత్ ప్రజానీకం కూడా ఆ దిశకి వెళ్తున్నామని తెలియజేసుకుంటున్నాం। అలాగే నేనను మనం సంఘటన జరిగింది, సరే హైకోర్టు బెయిల్ ఇచ్చింది, మద్యం కుంభకోణదారులకి మధ్యంతర ఒత్తిళ్లు ఇస్తూ వాళ్ళకి బెయిల్ ఇవ్వడం జరిగింది। ఒక ప్రాసెస్ అవుతున్న సందర్భంలో మళ్ళీ వైకాపా నాయకులు అక్కడ జైలు దగ్గరికి వెళ్ళి అలజడి సృష్టించి వాళ్ళకి విధులకు ఆటంకం కలిగించి పోలీస్ యంత్రాంగాన్ని కానీ జైలు ఉద్యోగస్తులు కానీ భయభ్రాంతులు గురి చేసే విధంగా వాళ్ళు చేస్తున్న తీరు చూస్తే వాళ్ళు ఎక్కడున్నారు ఏమున్నారు అర్థం కాని పరిస్థితి। అంటే ఎక్కడ కూడా అధికారం ఉండేటప్పుడు 5 సంవత్సరాలు దౌర్జన్యం చేసి ఆ అధికారుల్ని, ప్రజల్ని, పార్టీల్ని భయపెట్టి భయభ్రాంతి గురి చేసిన నాయకత్వాన్ని మనం చూసాం 5 సంవత్సరాలు। మళ్ళీ ప్రతిపక్ష వారు ఆ అధికార పక్షంలో కోల్పోయిన తర్వాత కూడా ఈరోజు మళ్ళీ కూడా ఆ దిశకి వెళ్తున్నారు। అంటే కేవలం మినిమం ఒక సొసైటీ చట్టం మీద కానీ ఇలా ప్రజాస్వామ్యం మీద కానీ వ్యవస్థ మీద కానీ నమ్మకం లేకుండా, విశ్వాసం లేకుండా వారు చేస్తున్న తీరు చూస్తే యావత్ ప్రజానీకం అందరూ కూడా వాళ్ళు ముక్కును వేరేసుకుంటున్నారు। ఏంటి వీళ్ళ తీరు ఏంటి ఇట్లా ఉందని నిన్ననే సంఘటన జరిగింది, చూస్తున్నాం। చాలామంది కూడా ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఖండిస్తున్నారు ఈ విషయాన్ని। అలాగే ఈరోజు పోలీస్ యంత్రాంగం పైన కావాలనే పోలీస్ యంత్రాంగం ధైర్యాన్ని దెబ్బతీసే విధంగా వీళ్ళు చేస్తున్న వ్యాఖ్యలు, వీళ్ళు చేస్తున్న చర్యలు అన్నీ కూడా గమనిస్తున్నారు। అందుకే ఈరోజు యావత్తు ప్రజానీకం మద్దతు తెలుపుతున్నారు। ఈరోజు కేంద్ర ప్రభుత్వం గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోదీ గారి సహాయ సహకారాలతో అన్ని రకాలుగా అభివృద్ధి జరుగుతున్న సమయంలో వీరు వైకాపా నాయకులు చేస్తున్న ఈ యోని చూస్తుంటే మనం ఒక రకమైన ఆలోచన తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ ఈరోజు ప్రతి ఒక్కరు కూడా ఆ దిశగా మనం వెళ్తున్నాం, ప్రయాణం చేస్తున్నాం। వైకాపా నాయకుడు కొంతమంది కార్యకర్తలు కూడా మనం గమనించుకోవాలి। గ్రామాల్లో మీరు తిరుగుతున్నప్పుడు చెప్తున్నారు కొంతమంది, అరే ప్రభుత్వ పథకాలంటే 5 సంవత్సరాల్లో మేము మాకు సంబంధించిన కార్యకర్తలకు మేము ఇచ్చుకునేవాళ్ళం, కానీ ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పథకాలంటే అందరికీ ఇస్తున్నాం, పథకాలంటే కొంతమందికే కాదు అందరికీ అందించే ప్రభుత్వం అనేది ఒక ప్రైవేట్ సంభాషణలో కూడా కొంతమంది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు। ఈ సంఘటన ఎందుకు చెప్తున్నానంటే నేను బొబ్బుల నియోజకవర్గంలో తిరుగుతున్నప్పుడు ఒక కుటుంబంలో మేము పరిచయం చేసుకున్నప్పుడు అక్కడ చెప్తున్నారు వారు, మా ఇంటికి 3 పిల్లలుంటే మాకు తల్లికి వందనం వచ్చిందని చెప్పేసి వాళ్ళు ఆనందం వ్యక్తం చేశారు। ఆ సందర్భంలో కూడా చెప్పారు వారు, మేము యాక్చువల్గా గత ఎన్నికల్లో మేము వైసీపీకి సానుభూతి పరులు, మా ఓటందుకు కూడా వైసీపీకి వేశారు, కానీ ప్రభుత్వ పథకం మాకు ఇచ్చారని చెప్పి గర్వంగా వాళ్ళు ఫీల్ అయ్యారు। ఇలాగే రాష్ట్రం మొత్తం కూడా గతంలో ఎప్పుడు కూడా 5 సంవత్సరాల్లో
మనకి తెలుగుదేశం సానుభూతి పరులు కానీ, జనసేన సానుభూతి పరులు కానీ, లేకపోతే బీజేపీ కానీ ఇతర పార్టీలు ఉన్న సానుభూతి పరులకు ఎవ్వరికి కూడా ఏ సందర్భాలు కూడా వాళ్ళు ఇవ్వలే. కేవలం వైకాపా సంబంధించిన సానుభూతి పరులకి వాళ్ళ కుటుంబ సభ్యులకే ప్రభుత్వ పథకాలు ఇచ్చిన సందర్భాలు మనం చూసాం. అలాగే మరికొంత ఏదో ఒక 10 వాటా ఇచ్చి ఏదో ఒక నొక్కితే మొత్తం అందరికి కూడా ఇచ్చామని చెప్పి ప్రసారం చేసే సందర్భాలు మనం చూసాం. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రతి వాళ్ళకి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా కులాలకి, మతాలకి, ప్రాంతాలకి అతీతంగా, పార్టీలకు అతీతంగా అతి ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా అందించే సందర్భాలు కూడా మనం చూస్తున్నాం, ఖచ్చితంగా చేస్తున్నాం. ఈరోజు అదే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగింది కనుక ఈరోజు అదే ఆనందంతో రేపు మన అనంతపురం జిల్లాలో రాయలసీమలో ఇది అద్భుతమైన సభని ఏర్పాటు చేసుకుంటున్నాం. రేపు దీనికి సంబంధించిన అన్ని పక్షాలు కూడా వస్తున్నాయి. ఈరోజు ఎన్డీఏ కూటమి నాయకత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ అధ్యక్షుడు మాధవ్ గారు కానీ, మొత్తం మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు అందరూ కూడా దీన్ని ఒక పండగ వాతావరణం చేసుకోవడానికి చేసుకుంటామని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. ఖచ్చితంగా ఈరోజు మా యువ నాయకుడు నారా లోకేష్ గారు ఈరోజు ఢిల్లీకి వస్తున్నారు. మొన్ననే ఒక 2 డేస్ బ్యాక్ వారు కూడా వచ్చి ప్రధానమంత్రిని కలిసి మొన్న గతంలో యోగాంధ్ర అద్భుతంగా చేస్తాం. ఆంధ్రప్రదేశ్లో యోగాంధ్ర చేస్తే భారతదేశంతో పాటు ప్రపంచం అంత వైపు కూడా మన వైపు చూసింది. ప్రపంచం అంతా కూడా అద్భుతంగా చేసినందుకు వారు ఆ టీం లోకేష్ గారి టీం ఆధ్వర్యంలో అది సక్సెస్ అయింది కనుక ఆ రోజు ప్రధానమంత్రికి కలవడం జరిగింది. మళ్ళీ దానికి సంబంధించిన ఒక డిజిటల్ సంబంధించిన బుక్లెట్ కూడా తీసుకొచ్చి దాన్ని కూడా ఎలా చేసాం, ఏం చేసామని కూడా దాని మీద కూడా వివరంగా జరిగింది. అయితే ఈరోజు సన్నిహిత సంబంధాలు ఈరోజు ప్రధానమంత్రి గారితో లోకేష్ గారు కావచ్చు, లేకపోతే మనకి బాబు గారు అవ్వచ్చు, లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే బీజేపీ నాయకత్వం అవ్వచ్చు, అందరూ కూడా సమిష్టిగా అందరూ కూడా రాష్ట్రానికి సంబంధించిన విషయాలు ఏ ఉన్నా సరే వారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే స్పందించి మాకు సహాయ సహకారాలు అందించడం, ఒక ఫ్రెండ్లీ ప్రభుత్వంగా మనం ఉంటున్నాం. ఖచ్చితంగా ఇది ముందు సాగుతుంది. ఎవరైతే మనం ఎన్డీఏ కూటమి గతంలో చెప్పినట్టుగా ఇప్పుడు చెప్తున్నాం, భవిష్యత్తులో కూడా 20 సంవత్సరాలు ఖచ్చితంగా ఉండబోతున్నాం అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేసుకుంటాం. ఇప్పుడు మాకైతే ఎన్డీఏ కూటమి అభ్యర్థికి మేము పరిపూర్ణమైన మద్దతిస్తున్నాం. ఎందుకంటే మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ, లేకపోతే లోకేష్ గారు కానీ మా దగ్గరుండి మానిటరింగ్ చేస్తున్నారు. చాలా క్లోజ్డ్గా మానిటరింగ్ చేస్తూ ప్రతి ఎంపీ ఓటింగ్ కూడా ఇటు లోక్సభ కానీ, రాజ్యసభ కానీ వెళ్ళాలనేది ఈరోజు కూడా ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఉంది. ఆ ట్రైనింగ్ ప్రోగ్రాంలో హాజరయ్యి ఎవరు ఏ రకంగా ఓటింగ్ వేయాలి, కొత్త సభ్యులం కనుక గతంలో మేము ఓటు వేయలేదు కనుక తొలిసారిగా మా ఓటు హక్కు వచ్చింది కనుక మేము కూడా ఎట్లా ఓట్లో పాల్గొవాలని చెప్పేసి మాకు ఇప్పుడు సాయంత్రం లోకేష్ గారు వస్తున్నారు. దాన్ని మానిటరింగ్ కూడా చేస్తున్నారు. మా కూడా కొత్త సభ్యులకి, పాత సభ్యులందరికీ కూడా కూర్చొని ఓటింగ్ సరళి కూడా వారు చెప్తారు ఎట్లా చేయాలి, ఏం చేయాలని చెప్పి చెప్పడం జరుగుతుంది. అలాగే మేమైతే ఎన్డీఏ కూటమి 100% గెలవబోతుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొత్తం ఎన్డీఏ పక్షాలన్నీ కూడా మద్దతు తెలిపే కనుక ఖచ్చితంగా మంచి మెజార్టీ వస్తుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మేమైతే చట్టం తన పని పోద్ది. ఎప్పుడు కూడా చట్టంలోకి ఇన్వాల్వ్ అయ్యే ప్రభుత్వం అది కాదు. అది ఎప్పుడు కూడా ఏ రకంగా ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి కూడా అది మేము ఉంటున్నాం. ఎందుకంటే ఎవరు స్థానం అనేది ఎవరికనేది ప్రజలు తెలుస్తూ మేమైతే ఎవరికి పోయే పరిస్థితి ఉండదని మీ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాం. అంటే మీరు పేరుపించారు కాబట్టి మీ అభ్యర్థి కోసం ఓటు వేయడానికి ఆయన వస్తున్నారు, వాళ్ళ మద్దతు కూడా ఎన్డీఏకే ప్రకటించారు కదా అని చెప్పి మేమైతే ఖచ్చితంగా మా ఎన్డీఏ కూటమి సభ్యులైతే మేము ఆంధ్రప్రదేశ్లో ఉన్న తెలుగుదేశం కానీ, లేదంటే జనసేన కానీ, బీజేపీ కానీ ఉన్న 21 మంది సభ్యులను కూడా, అలాగే మాకు రాజ్యసభలో కూడా ఉన్నారు. వారితో పాటు మేము కూడా ఓటేయడానికి సిద్ధంగా ఉన్నాం. వారికి సంబంధించిన వారు ఏ పార్టీకి వేస్తారో, ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా వెళ్తారో మనకు అనవసరం. ఎందుకంటే ఇప్పుడు కూడా చెప్పింది ఒకటి చేసింది ఒకటి చేస్తారు కనుక వారి కోసం మాట్లాడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేమైతే ఖచ్చితంగా అయితే మేము ఒక మాట చెప్తున్నాం. ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాం. ఎన్డీఏ కూటమి ఏదైతే క్లారిటీ ఉందో ఆ క్లారిటీ ప్రకారంగా ముందుకెళ్తున్నాం. వారు చేస్తే వాళ్ళంతా ఫేక్ వ్యవహారాలు. ఎందుకంటే వాళ్ళకి ఒక ఎజెండా ఉండదు, ఒక ఆలోచన ఉండదు. ఏ రకంగా వెళ్తారు అనేది మనకు తెలియదు. మేమైతే ఎన్డీఏ కూటమి పర్ఫెక్షన్గా ఈరోజు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకుడు నారా లోకేష్ గారు ఎన్డీఏ కూటమి ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో ఆ డైరెక్షన్ ప్రకారం వెళ్తున్నామని మీ ద్వారా మీకు తెలియజేస్తున్నాం. మేమైతే మా సంబంధించి నాయకులు ఏదైతే డైరెక్షన్ ఇచ్చారో ఆ డైరెక్షన్ ప్రకారం మేము వెళ్తున్నాం. బట్ మరి వాళ్ళ ఆలోచన అనేది ఎలా ఉన్నది అనేది వాళ్ళకి తెలియాలి. అది మనకి అవసరం లేదు, తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ.